హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మొహరం రోజు అనమాట, అమ్మ వాళ్ళ ఊర్లో. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో ఏంటి అంటే మా ఊర్లో 1 ఇయర్ ఎప్పుడు ఎంత లేదన్నా 1 ఇయర్ అయినా గ్యాప్ ఇస్తారనమాట. సో కొందరు చేద్దామంటారు, కొందరు వద్దంటారు. సో ఇలా అవుతూ ఉంటుంది. సో ఇక ఎట్టకేలకైతే చేశారు, ఎంత బాగా చేశారు. సో మా ఊళ్ళో ఏంటి అంటే చేస్తే అందరు మంచిగా చేస్తారు. సో చేయకపోతే ఏంటి అంటే ఒకళ్ళు వెనకడుగు వేసినా సో ఇక ఆగిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక అందరం ఏంటంటే ఇది వచ్చేసి మొహరం 9th డే. సో అన్ని ఇళ్ళకి వెళ్ళేసి మ్యాక్సిమం చేసే వాళ్ళందరూ ఉంటారు కదా. సో ఇక అందరు ఇళ్ళకి వెళ్ళి మట్టికీలు, ఇవి బట్టీలు, చారాలు ఇవన్నీ అయితే తీసుకొచ్చేసారు. ఈ గుండం చుట్టూ ఇక 3 సార్లు లేదా 5 సార్లు ఇలా 3 సార్లు లేదా 5 సార్లు ఇలా తిరుగుతూ ఉంటారు. తిరిగేసి ఇక చాముడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి అక్కడైతే ఇచ్చేస్తారనమాట. సో అలా ఉంటుంది. ఏంటి మా ఊళ్ళో కొంతమంది వాళ్ళ చుట్టాలను కూడా పిలుచుకుంటారు. సో పిల్లలు కోసమని కొంతమంది ఉంటారు కదా. సో మేము కూడా మా మున్నగారి టైంలో అయితే సో ముడిపు అయితే కట్టాము. సో అలా ఉంటుంది. మేమేంటంటే అప్పుడు మా మున్నగాడు వచ్చేసి నాకు మ్యారేజ్ అయిన 3 ఇయర్స్కి అనమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో 2 ఇయర్స్ లేట్ అయింది కదా అనేసి ఇక మేము కూడా కట్టాము. ఆ నెక్స్ట్ ఇయరే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. అంటే మెడిసిన్స్ కూడా యూజ్ చేసాము. సో అలా ఇక మేము అప్పుడు ఏంటి అంటే వెండి ఉయ్యాలైతే మొక్కుకున్నాము, ఇచ్చేసాము. ఇక్కడ చూసారా మొక్కు తీర్చుకుంటున్నారు. గొర్రెపోతునైతే ఇచ్చారనమాట. అది ఎంత ముదిరిపోయిందో, 1 ఇయర్ చేయలేదన్నమాట. సో ఇక ఈ సంవత్సరం మళ్ళీ అయితే చేశారు. ఇక వాళ్ళ మొక్కు అయితే తీర్చుకుంటున్నారు. అలా చేస్తూ ఉంటారనమాట. కొంతమంది మేకపోతుల్ని ఇస్తామని మొక్కుకుంటూ ఉంటారు. సో అలా ఉంటుంది. ఇక వేరే వాళ్ళు కొన్ని ఊర్లలో అస్సలు ఉండదు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. సో అలా అయితే చుట్టాలను పిలుచుకుంటూ ఉంటారనమాట. మంచిగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మా చింతాతయ్య అయితే పిల్లల పీరి అని ఉంటుంది. సో పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు కడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ముడుపు అయితే కడుతున్నారు ఎవరు. సో మ్యాక్సిమం ఏంటి అంటే మొహరం చేసినప్పుడల్లా మొక్కు తీర్చుకునే వాళ్ళు ఉంటారు, అలాగే కట్టే వాళ్ళు కూడా 3-4 మెంబర్స్ అలా ఉంటూ ఉంటారనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక పీరీలు ఎత్తుతారు కదా, అది మా చిన్న తాతయ్యతోనే స్టార్ట్ అవుతుంది. సో మా చిన్న తాతయ్య ఏజ్ వచ్చేసి 80 అలా అయితే ఉంటుంది, ఏజ్ ఎక్కువే ఉంటుంది. బట్ ఆ పీరి ఏంటి అంటే మాకు పారపర్యంగా వస్తుందన్నమాట. అది మా పీరిని ఫస్ట్ అది పెద్దదన్నమాట ఆ పీరి. సో అది లేపిన తర్వాత మిగతావన్నీ చిన్న చిన్నవన్నీ తీసుకుంటారు. ఈ పీరీలకి పిల్లల్ని కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళైతే ఫస్ట్ కడతారు. ఇక అది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ సో ఇక ఒంటి మీదకి దేవుడు వస్తుంది అంటారు కదా. సో ఇక వాళ్ళు వచ్చేసి పూనకం వచ్చిన వాళ్ళు ఇక వెళ్ళి తీసుకుంటారనమాట. ఎవరి వంశానికి అంటే తాతల కాలం నుంచి వచ్చే పీరీలు ఉంటాయి కదా, ఎవరికి వాళ్ళు తీసుకుంటారనమాట. వాళ్ళు ఎత్తుకుంటారు. ఈ పీరీ వచ్చేసి పెద్దది. అలాగే ఏంటంటే కొంచెం పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు, ఏదైనా మొక్కు తీర్చుకున్నాలి అనుకున్న వాళ్ళు ఇలా ముడుపు కడుతూ ఉంటారనమాట. కొబ్బరికాయ సో అవన్నీ వేసి ముడుపు కడతారు. ఇలా ఉంటుంది. ఇక కొంగు పడతారు. సో మల్లెపూలు అలా పడితే పిల్లలు అవుతారు అన్నట్లు అలా జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మా ఊర్లో చాలా నిష్టగా చేస్తారనమాట. అలా కట్టాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ నుంచి ఒక పొద్దు ఉంటారు, ఏమి తినకుండా ఉంటారు. సో తలస్నానం చేసి మళ్ళీ ఇలా ముడుపు కడతారనమాట. సో ఇలా ఉంటుంది. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఆ రోజు వచ్చేసి మొహరం 9th డే మాకు 1 అయింది అనమాట ఇంటికి వెళ్ళి పడుకునేసరికి. సో అలా అవుతూ ఉంటుంది. మా ఊర్లో అందరి కంపల్సరీ మొహరంకి అందరు అటెండ్ అవుతారు. సో అందరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ పడుకోకుండా ఇక్కడే చూస్తూ ఉంటారనమాట. సో హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక ఈ పీరీలన్నీ ఊరు చుట్టూ తిరుగుతాయన్నమాట. సో ఇంటింటికి వెళ్తే నీళ్ళు పోస్తారు. అంతా అయిపోయేసరికి 4-5 అవుతుంది, తెల్లవారిపోతుంది. అలా అవుతూ ఉంటుంది. మా ఊళ్ళో మంచిగా అయితే చేశారు. ఇక మేము కూడా అంతే, మా మున్నగాడికి మా అక్క వాళ్ళ బాబు సో సన్నీకి ఇద్దరైతే మేము చారాలు బట్టీలు అవి అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చేసాము. మా చిన్నోడికి తీసుకొద్దామంటే వాడు ఎత్తుకోలేడు కదా. సో ఇక అందుకనేసి అయితే వాడికైతే మేము తీసుకొని రాలేదు. ఇక వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఇక తీసుకొని పోవడానికి కూడా మంచిగా ఉంటుందని అయితే వాళ్ళైతే తీసుకెళ్ళారు. సో ఇలా ఉంటుంది. ఫస్ట్ మా చింత అయితే ఏదో స్టార్ట్ అవుతుంది. సో ఏజ్ బారైనా సరే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని మా తాతయ్య చుట్టూ కొంచెం ఎక్కువ మంది ఉంటారు. పూనకం వస్తుంది కదా, సో అది ఆపుకోవడనే శక్తి కూడా ఉండాలి కదా. సో అలా అనమాట. అందుకనేసి ఎక్కువ మంది మా తాతయ్య చుట్టూ తిరుగుతారు. సో ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది మొహరం మా ఊరిలో. సో
మేము వచ్చేసి 9th డే అయితే వెళ్ళాము. సో ఇక నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఏంటంటే స్కూల్లో హాలిడే అయితే ఇచ్చారు. సో కొన్ని ఊర్లలో ఫస్ట్ డే అయిపోతుందనమాట. మా హాలిడే ఇచ్చిన రోజుకి ఆ రోజుకి అయిపోతుంది. మాకొచ్చేసి మా ఊళ్ళో ఏంటంటే ఒకరోజు వెనక చేస్తారు. సో అలా అవుతుంది. సో ఆ పీరీ తర్వాతే మిగతా పీరీలన్నీ లైన్లో పట్టుకొని అయితే నుంచున్నారు. సో ఎవరి పూనకం వస్తే వాళ్ళ వంశపారంపర్యంగా తీసుకునేవి వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇలా అవుతూ ఉంటుంది మొహరం. సో మా ఊర్లో వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్. ఎక్కువ మంది అటెండ్ అవుతారనమాట. సో చుట్టాలు సో అలా అందరూ అయితే సో ఎవరి ఇళ్ళలో వాళ్ళు కొంతమంది ఏంటి అంటే కొంతమంది కొత్తగా పీరీలు కూడా మా వంశానికి కూడా ఉండాలి అన్నట్లు చేయించుతారు పీరీలని కూడా. సో చేంజ్ అయితే అలా ఇస్తూ ఉంటారు. ఆల్రెడీ కొత్తగా కూడా ఎవరో చేయించారు. సో మా వంశానికి కూడా ఒకటి ఉండాలి అన్నట్లు అలా చేంజ్ అయితే ఇచ్చారు. చేయించేటప్పుడు చాలా అంటే చాలా నిష్టగా చేయించుతారు. సో ఎక్కువ నిష్టగా ఉండాలి అన్నమాట చేసేటప్పుడు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.